సరే నేను వచ్చాను రా, టాక్సీ డబ్బులు లేవు, అందుకని మీ వాళ్ళు చిన్న దెబ్బేశాను. అయినా అంత పిరికి వాళ్ళు మీ వాళ్ళ. సరే కానీ ఎప్పుడు వచ్చావు? ఇవాళరా మా బాబు గత 10 రోజులుగా మన ఊళ్ళో కనిపించట్లేదు. దేశంలో ఏ మూల ఏ కాపురం చెడగొట్టేస్తున్నాడు అని నేను బయలుదేరాను. నేను లేకపోతే వాడు రోన్ కుదరదుగా. అబద్ధాలు. నా లోన్ ఎప్పుడు కొనిస్తావా? హలో, హాయ్. అలాగా, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. నువ్వెక్కడికి రా? వస్తానని చెప్పే కదరా. ముందు టిఫిన్ చేయి, మీ వదిన బట్టల షాప్ నుంచి. అమ్మో, అరే ఫుడ్ ఇలా ఇచ్చిరా, పంపిస్తాను. అయ్యగారు ఉన్నారా? లేదండి, ఇడ్లీ గారు ఉన్నారండి. వాడెవడు? ఏమైనా వచ్చావా? నువ్వు ఒక్కడే వచ్చావా? ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చావా? ఏంటో వదిన, నీ అమ్మాయి తట్టుకోలేకపోతున్నాను. నేను ఒక్కడే వచ్చాను. ఏ ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకురాలేకపోయావా? ఊడుపులు కాళ్ళకి రాలేదు ఎవరు. పనంతా అయిన తర్వాత తీసుకొచ్చా? తప్పకుండా తీసుకొచ్చా. మందని మంద వచ్చి పడతారు తినడానికి. ఈసారి తీసుకొచ్చి చీపురు తిరిగేస్తాను. ఇంతకే ఆయన అక్కడ? నువ్వు ఫోన్ చేసాను బట్టల షాప్కి వచ్చాడే. నేను బట్టల షాప్ నుండి ఫోన్ చేశానా? నాటకం ఆడుతున్నావా? అబ్బాయి వాడు అదే చెప్పాడు. ఆయన వచ్చిన తర్వాత ఇంటికి ఫోన్ చేయమని చెప్పాలి. ఇదిగో మళ్ళీ నిన్న ఆఫీస్ లో చూసాను, ఊరుకోను. ఫోన్ చేయలేదు, ఆవిడ ఎక్కడికి వచ్చిందా? మరి మీరు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకండి ఇన్ని చేశారు? నీకోసమే బాబు, ఆకలితో వస్తావని అమ్మాయి వండాలి పెట్టాలి వండాలి పెట్టాలని వండి పెట్టింది బాబు. సుధా, ఎందుకు ఇవన్నీ? మొగుడి ఆకలి కన్న తల్లి తర్వాత తెలుసుకునేది కట్టుకున్న ఆడదేనండి. క్షమించండి, పొరపాటు. మీ కట్టుకున్న ఆడదాని కాదుగా, అయినా మీ ఆకలి నాకు తెలుసు. తినండి. ఏమిటండి అలా చూస్తారు? వంటవాడి కొంట్లో బాగలేదు, అందుకే ఏం చేయలేదు. నేను చేద్దామంటే నాకు మహిళా మండలి కదా, కానీ మీరు పని చేయకూడదా? ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసరండి. నేను వచ్చేదాన్నే, కానీ మహిళా మండలిలో నాకు పార్టీ ఉంది, నేను అక్కడ భోంచేస్తాను. కానీ మీరు వెళ్ళండి. ఏమండి ఏమండి ఏమైంది? ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, నాకు లేనిదేమిటో ఇప్పుడు దొరికిన అదృష్టం ఏమిటో అని ఆలోచిస్తున్నాను. త్వరగా తినండి, ఇవాళ వేటితోటే అడ్జస్ట్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ లేదు. అమ్మా బాయ్. చూడు బాబు, నాకు బుర్రబలం ఉంది కానీ కండబలం లేదు. నీ కాడి మీద పాగుంది. నేను పన్నని ఈ పన్నాగంలో నువ్వు నాతో కలిసావంటే నేను వీలు చూసుకుని చెప్తాను, ఒక్కసారి దెబ్బేసేద్దు. ఏమైనా సరే వాడు నేనే చంపాలి. లేదు బాబు, నీ చేతులతో చంపిస్తాను, నా నెత్తి మీద ప్రమాణికం. మీరు కాకితో కావడం పండి వాడి సంగతి నేను తెలుస్తాను. అలాగే బాబు, మన ఇద్దరం కలిసి దెబ్బలకి తెలవకూడదు. సరే. హరి ఓం. అలాగే అలాగే. నువ్వెప్పుడు వచ్చావరా? నువ్వు ఊరి నుంచి బయలుదేరినప్పుడే బయలుదేరాను. అవును, ఈ ఊర్లో ఎవరు కంపెనీ తీయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నావు? నేను చింతపిక్క వ్యాపారం చేయడానికి వచ్చాను. నువ్వేం పని మీద వచ్చావు? జీడిపిక్కల వ్యాపారం చేయడానికి వచ్చాను. ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? నాకు ఈ పనే ఎగడతాను. నువ్వెప్పుడు ఎడతావు? నీ పనే ఎగడతాను. అంటే నాకేం అర్థం అవ్వలేదు. బాగున్న చోట ముందు లేకపోతే బ్యాలెన్స్ కాదుగా, ఆ పనే ఎగడతాను. అలాగే అలాగే. అసలు ఆఫీసులో ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఏదో పెద్ద పన్నాగంతో వాళ్ళ అమ్మాయి ఆ నార్దం ఇక్కడికి పంపించుంటుంది. చూడమ్మా బేబీ, అన్ని నువ్వు అనుకున్నట్టే జరగవు. నీ భర్త నువ్వు భర్తలా చూసుకుంటే ఏ గొడవలు ఉండవు. నువ్వు ఊరుకోనన్నా. ఆయన ఈ మధ్య ఇంటి పట్టున ఉండిపోవడానికి కారణం అక్కడ వాళ్ళ అమ్మ, ఇక్కడ వీడు. అలాగా, నాకు తెలీదే. చూడు, భర్త ఇంట్లో ఉండకపోవడానికి కారణం కన్న తల్లి ప్రాణ స్నేహితులు ఎప్పుడూ కాదు. ఇంట్లో ఉన్న భార్య అవుతుంది, వీధిలో డబ్బు కోసం బ్రతికే సానేనా అవుతుంది. అసలు ఏంటో నువ్వు మాట్లాడేది సరిగ్గా చెప్పు. నీ కూతురు కాపురం స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకోకపోతే సానే సంసారం అవుతుంది. అప్పుడు నీ చుట్టూ ఉన్న మహిళా మండలి, క్లబ్లు, నాగరిక ప్రపంచం నీ కోసం సంతాప సభ కూడా పెట్టవు. నీ పెళ్లికి నాది బాధ్యత కాబట్టి బాధ్యత కొట్టాడు చెప్తున్నాను. గడప బయట ఉండే, లోపలికి వచ్చి కాదు. ఆలోచించుకో. మై గాడ్, ఫెంటాస్టిక్. దేర్ మస్ట్ బి సంథింగ్. నువ్వు ఊరుకోనన్నా, ఆయన అలాగే మాట్లాడుతుంటాడు. వాళ్ళ ఊళ్ళో అందరికీ పిచ్చాను పదా. సుధా, నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. పెళ్లి రోజంట. నీకు తెలుసా, ఈ మధ్య ఆయన 2 టౌన్ సెటప్ చేశాడంట. ఈవిడ పాతబడ్డ పెద్దలుగానే మిగిలిపోయింది పాపం. మొన్న వాళ్ళిద్దరు కలిసి ఎంటర్ ద డ్రాగన్ సినిమాకి కూడా వెళ్లారు. అంటే తెగించేశాడన్నమాట.
ఇంకేం చేశాడో మనకు తెలిసిందంతే. వాళ్ళిద్దరూ కలిసి ఎగ్జిబిషన్ కూడా వెళ్ళారంట. అలాగా? మై గాడ్, ఫ్యాంటాస్టిక్. ఏం మా కళ్యాణ్ ఇంకా రాలేదు? చాలా లేట్ అయింది. వాళ్ళంతా వెక్స్ అయిపోతున్నారు కదా. పోమ్మా, ఫోన్ చేయి పోమ్మా. హలో ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే. ఏమండి ఏమిటండి రాలేదు? హలో ఫ్రెండ్స్, సే హ్యాపీ అండ్ ప్రాస్పరస్ మ్యారీడ్ లైఫ్ ఫర్ హర్. ఏమిటండి ఇది? ఏమిటి న్యూసెన్స్? పార్టీలో నేను రాకపోతే నీకు అవమానం కదా, అందుకే ఫుల్ పులిలాగా వచ్చా. ఫ్రెండ్స్, మీ అందరి ముందు ఆ రోజు తాగనన్నాను, ఈరోజు మీ ముందు వచ్చాను. ఎందుకో తెలుసా? కావాల్సింది దొరకలేదన్న కరువు, అందింది అనుభవించానన్న బాధ, అటు ఇటు రెండు పడవలను ప్రయాణించడానికి మందు బాగా పనిచేసింది, నన్ను గెలిచింది. ఏమిటండి నా దగ్గర మీకు లేనిదేమిటి, దాని దగ్గర మీకు దొరికిందేమిటి? అసలు ఎందుకు చేశారు ఇదంతా? అయినా మీకు నేర్పిందా? అబ్బా ఎప్పే వస్తున్నాడా లేదా? గొంతు నొప్పెడుతోంది. వచ్చేస్తాడే, ఓర్చుకో. బాగా చెప్పావు. మనకి ఊరులేవంటూ ఓర్పు ఉండాలి. డబ్బు కొట్టేయడానికి ముందుంటారు కానీ ఇంతగా వస్తారా లేదా? ఊరుకోవయ్యా, వచ్చేస్తాడు గాని. మా అప్ప అంటే ఏంటనుకున్నావు? పెద్దాపురం రాజుల దగ్గర ఏడుగురు బంగ్లా కొట్టేయడానికి వేసిన ప్లాన్ కన్నా ఇదేం గొప్ప ప్లాన్ ఏం కాదు. పిచ్చిందంట ఆ గుడ్డలు కుట్టే సాయిబుని నమ్ముకుని అంత పెద్ద బంగ్లా రాసిచ్చేసింది కానీ మాకేం కర్మ? ఊరూర పంచుకు తినడానికి నువ్వు వెలగబెట్టావులేనే, నువ్వు నోరు మూసుకోవే. పని అయ్యేదాకా బీరు కొట్టద్దని చెప్పానా? వచ్చేస్తున్నాడా? అమ్మా ఏడు అమ్మ చావద్దే, నువ్వు చచ్చిపోవద్దే. సమయానికి వచ్చావు. చావండి. ఏం జరిగింది? ఏమిటి పిచ్చుకొని? నా గురించి ఏం పట్టించుకోవద్దండి. మీరు హాయిగా ఉంటే నాకంతే చాలు. మీరేనా చెప్పండి. మీరు లోకానికి తెలియకుండా చేసిన పనికి అది నెల తప్పింది. అమ్మా ఆయన బాధపడతారు చెప్పొద్దని చెప్పానా? ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఏమైందని ఎందుకంటే బాధపడతావు? అవును బాబు, మగాళ్ళకి అలాగే ఉంటది. ఆడదానికి ఇది మామూలు బాధ కాదు, నరకం. యోగులు కాకుల్లా పొడుస్తారు. నీ బిడ్డకు తండ్రి ఎవరని గుచ్చి గుచ్చి అడుగుతారు. అది నేను భరించలేను, అందుకే చావడానికి నిర్ణయించుకున్నాను. అమ్మా నీకే పట్టింది అమ్మా. ఆడకేం చేయను బాబు, ఇదంతా మా కర్మ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బాబు దాని మెడలో తాళి కట్టండి బాబు. అమ్మా నీకేమైనా మర్చిపోయిందా? ఆయన పెళ్లిని సంగతి మర్చిపోయావా? ఇలా పర్వాలేదు, ఆయన మాత్రం సాంప్రదాయం తప్పడానికి ఏం లేదు. అయితే నా బిడ్డ బతుకు అన్యాయం అయిపోవాలా? ఇదిగో బాబు దాని మెడలో తాళి కట్టి తీరాలి, లేకపోతే తెల్లారేటప్పుడు నువ్వు మా ఇద్దరు సవాల్ని చూస్తావా? ఏమిటా మాటలు? ఇప్పటికిప్పుడు ఆయన ఏం చేయగలరు? ఏం చేయాలో ఆయనే నిర్ణయించుకోమను. నా బిడ్డ కోసం నేను చేయించి పెట్టుకున్న తాళి ఆ దేవుడి దగ్గర పెట్టి ఇచ్చాను. ఇదిగో అది తెచ్చే లోపు దాని మెడలో తాళి కట్టడము, లేకపోతే మా ఇద్దరి శవాలు చూడటము ఏదో నిర్ణయించుకో. కట్టు బాబు కట్టు. ఈ పండ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ పని నువ్వు చేశావంటే నా అవస్థ హాయిగా వెళ్ళిపోద్ది. కట్టు బాబు కట్టు నాయనా, నీ చేతులు పట్టు. కట్టు నాయనా కట్టు. రా బాబు, నా తండ్రి, నా తల్లి. ఏంటోనమ్మా ఈ మధ్య బ్యాండీ పొగరు ఎక్కువ పువ్వులా ఉన్నోళ్ళు ఎలకల్లా పడేస్తుంది. కోరుకోండి, పెంచుకున్నా పెట్టించుకున్నా అర్పులంటూ చేసుకోవద్దు. అయ్యో పడిపోయి మీరు ఇలా చేస్తారో నాకు ముందే తెలుసు. నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్తాను కదా. ఎవరికడితేనే తల దించు, ఎత్తు. ఏంటిది? జుట్టు, సిగ్గుడు. ఆ రోజు ఇదే ప్రసాద్ చెప్తే పిచ్చివాడన్నావు. ముందు జరిగేది ఊహించుకోవడానికి మనమేం దేవుళ్ళం కాదు. కానీ చెప్పినా వినకపోతే జరిగాకేమీ చేయలేని మనుషులం.
నీకు నువ్వే సమాధానం చెప్పుకునే సమయం దాటిపోయింది. రేపు నీకు పుట్టబోయే బిడ్డకు సమాధానం చెప్పుకోవాలి. ఆలోచించుకో. ఎవరు లోపల? ఓహో, అల్లుడు గారి పెళ్ళామా? లోపలికి రమ్మను. బాగోదు. చూడండి, మగవాళ్ళని వల్లో వేసుకోవడానికి మీరు చూపించే వయ్యారాలు నా దగ్గర చూపించకండి. ఎవరు ఎంత వెధవలో తెలిసే వచ్చాను. నువ్వు మమ్మల్ని ఎదవంటే మేము నిన్నెదవంటాం. నా నూరు అసలే మంచిది కాదు. నా నూరు తెరిచానంటే జిల్లాలే కొట్టుకుపోతాయి. నీ గౌరవం కాపాడుకో. మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, లేదా మనుషులను పెట్టి తన్నిస్తాను. ఆ పని మేము చేయగలం. ఆయన మీద నీకెంత హక్కుందో అంత నాకు ఉంది. ఇదిగో నాకు కట్టాడు తాళి. చూడు, కారంలో నీకెన్ని రోజులు ఆయన కావాలో చెప్పు. మిగిలిన రోజులు నేను ఉంచుకుంటా. పెద్దదానిగా ఒకరోజు నీకే ఎక్కువ ఇస్తా. ఏమిటి, నా మొగుణ్ణి నాకే బేరం పెడతావా? అంతేగా. కిరాణా కొట్టు దగ్గర నుంచి బిర్లా గారి మిల్లు దాకా ఎవరెవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి. మీరు అన్నం దగ్గర చిరాకు పడతారు, పక్క దగ్గర విసరసలాడతారు. మేము గుండెంతా విస్తర చేసి పడ్డన చేస్తాం. ఆ ఒళ్ళంతా పట్టు పరుపుగా చేసి పక్క వేస్తాం. చేయి జార్చుకోవడం నీ తప్పైతే చేజిక్కించుకోవడం మా కుల విద్య. పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు ఇవ్వకు. ఆయన మళ్ళీ గడప తొక్కాడంటే నీ ఇద్దరిని కిరసాలు పోసి అంటిస్తాను. నువ్వు కిరసాలు పోసి అంటిస్తే మేమేస్తే ఆరగా ఉన్నావుకున్నావా? ఇదిగో ముసల్దా, పిచ్చి పిచ్చిగా వాగావో నీ నోరు దబ్బలంతో కుట్టేస్తా. అమ్మా ఊరుకో. ఏంటి అనవసరంగా మాట్లాడుతున్నావు? అవసరంగా మాట్లాడుతున్నాను. మా ఇంటికి వచ్చేటి నీ తెక్కలో. ఊరుకో. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, బయటికెళ్ళు. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అంటావా? రెడీయా? వెరీ గుడ్, కమాన్. ఉండండి, అక్కయ్య వచ్చింది. అక్కయ్యని కూడా తీసుకెళ్దాం. అక్కయ్య, ఏమండి, ఈ క్షణమే నా కళ్ళ ముందు దాన్ని దండమును చెప్పుతో కొట్టి నాతో బయలుదేరండి. రాసుదా? ఏమండి, పాపం అక్క మనసు ఏమీ బాగోలేదు. మనం ఇలా వెళ్ళిపోవటం బాగుండదు. సినిమాకి టైం అవుతుంది, రా. చూడు బేబీ, కళ్ళు తెరిచినప్పుడే అన్ని మన ముందు ఉండాలనుకోవడం పిచ్చితనం. ఆ రోజు నీ భర్త తాగడాన్ని కల్చర్ గా తీసుకున్న విశాల భావం ఉన్న ఆడదానివి. నీ భర్తకి మరో భార్య ఉండడం కూడా నాగరికతనుకో. నీ చుట్టూ ఉన్న నాగరిక ప్రపంచం నిన్ను చాలా మెచ్చుకుంటుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేనమ్మా. ఏం వదినా, ఆత్మహత్య చేసుకోవడానికి పెడుతున్నావా? ఇంకో ఆరుకు అడ్డం వస్తే గానీ ఒక భార్యకు భర్త విలువ ఏమిటో తెలియలేదు. సుడిగుండంలో పడ్డ నీ జీవితాన్ని, ఊపిరాలకు ఉక్కిరి బిక్కిరవుతున్న నీ కాపురాన్ని ఇప్పుడు ఈ క్షణం ఎవరు ఆదుకోగలరో పొగరదిగా ఆలోచిస్తే నీకు ఇప్పటికైనా అర్థమవుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య. మీ మొహం చూడడానికి నాకు ధైర్యం చాలడం లేదు. మీ కోడలుగా కాకపోయినా అసహాయ స్థితిలో ఉన్న ఓ ఆడదానిగా నేను నన్ను కనుకరిస్తే గానీ మీ కాళ్ళు వదలత్తయ్య. ఏమిటమ్మా ఇది? ఉన్నట్టు ఎందుకు ఇలా వచ్చా? అత్తయ్య, ఎందుకు తెలుస్తా? ఏం తెలియనమ్మా? ఎందుకు చెప్పు. ఆ రోజు చెప్పుడు మాటలు విని నా కడుపులో బిడ్డను చంపుకున్నాను. ఈ ఇంట్లోంచి నీ బిడ్డను వేరు చేసి తీసుకెళ్లాను. తప్పు తెలుసుకుని ఈ రోజు మళ్ళీ నా కడుపులో ఇంకో బిడ్డ ప్రాణం నింపుకుని అనాథగా వచ్చానత్తయ్య. చిచి, ఆ మాట ఏమిటి? ఆ మాట అనకూడదు, ఆ మాట అనకూడదు. అవును, అబ్బాయి ఏడి? అబ్బాయి రాలేదే? ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎందుకు రాలేదు చెప్పు. ఆయన కాకుండా పోయి చాలా రోజులైంది అత్తయ్య. దానింట్లోనే ఉంటున్నారు, దాంతోనే భోజనం చేస్తున్నారు. అసలు నేను భార్యలన్న విషయం కూడా మర్చిపోయారు. మళ్ళీ ఆయన నాకు దక్కుతారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఏమిటి దాంతో ఉండడం ఏంటి? వివరాలు నా దగ్గర ఉన్నాయి. దాని అసలు పేరు సూరమ్మ, మార్చుకున్న పేరు సుధారాణి. జన్మం పెద్దాపురం, అనుభవం 6 నెలల సెంట్రల్ జైలు. ఆల్ ఇండియా వ్యభిచార సంఘానికి వీళ్ళమ్మ ప్రెసిడెంట్, ఇది ట్రెజరర్. వీళ్ళందరినీ పెట్టి మన కళ్యాణం చుట్టూ పెట్టి కథ కట్టింది మా బాబు కాకి, నీ పని మనిషి తలుపులు. వాడు తాళి కట్టుకున్నానే కట్టినట్టు నమ్మించారు. వాడు ఆస్తి కొట్టేయడానికి ఇప్పుడు గోతిగా నక్కలా కాచు కూర్చున్నారు. సరే ప్రసాద్, ఏమిటి గాతంతా? ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు? నాకు ఎందుకు చెప్పలేదు? కొందరి కనువిప్పు కలగాలని, మల్లం అంటే ఏమిటో కోడలికి బాగా తెలియాలని. అవునత్తయ్య, ఇది మీ ఒక్కరికి సాధ్యం అవుతుంది. నా కాపురాన్ని మీరే నిలబెట్టగలరు. ఇచ్చిదాను చూడమ్మా, అత్తంటే తల్లి లాంటిదని కోడలనుకోవాలి.
కోడలంటే కూతురు లాంటిదని అత్త అనుకోవాలి. అప్పుడే ఏ కాపురంలోనూ కలకలు రావమ్మా, కలకలాడుతుంటుంది. నిజం మల్లమ్మ గారు, అత్తా కోడలు అన్యోన్యంగా ఉండే క్షణం కోసం ఈ రోజు ప్రతి ఇంటి గడప ఎదురు చూస్తుంది. అలాంటప్పుడు మీ కోడలే స్వయంగా వచ్చి తన కాపురం నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకు స్వాగతం చెప్తుంది. ఇట్స్ టర్నింగ్ పాయింట్. కరవలి మల్లమ్మ ఇక్కడి నుంచి కదలాలి, అక్కడ వాళ్ళ పునాదులు తగలాలి, మీ కోడల కాపురం నిలవాలి. ఈ పని మీరే చేయాలి. తప్పకుండా చేస్తానరా. నేనుండగా నా కొడుకు కోడలి లోటేమిట్రా? ఒరే ప్రసాద్, పద, ఈ మల్లమ్మ కొడుకును వల్ల వేసుకుంటుందా? అదేవతో తన అంతు